ఫ్రెండ్స్, అవసరానికి ఆదుకునేవాడే దేవుడు అని మన పెద్దలంటారు. కానీ అదే దేవుడిని పదే పదే అవమానిస్తే ఆఖరికి దేవుడు కూడా ముఖం చాటేస్తాడు. ఈరోజు టర్కీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఒకప్పుడు ప్రపంచ వేదికలపై భారత్ను విమర్శించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఈరోజు అదే భారత్ వైపు ఆకలి చూపులతో చూస్తున్నారు. టర్కీలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ప్రజలు బ్రెడ్ మొక్క కోసం బేకరీల ముందు రాత్రంతా క్యూలో నిలబడుతున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. చేతిలో డబ్బుంది, కానీ తినడానికి తిండి లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో టర్కీ ప్రభుత్వం భారత్కి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ప్లీజ్ మాకు గోధుమలు పంపండి అని లేఖలు రాసింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచానికి విశ్వగురువుగా ఉంటూ ఆపదలో ఉన్న ప్రతి దేశానికి సాయం చేసే భారత్ టర్కీ విషయంలో మాత్రం మౌనంగా ఉంది. ఒక్క గోధుమ గింజ కూడా పంపలేదు. అసలెందుకు? ఇది కేవలం ఆహార కొరత సమస్యేనా, లేక దీని వెనుక పెద్ద రాజకీయ చదరంగం ఉందా? భారత మౌనం వెనుకున్న చాణక్య నీతి ఏంటి? పాకిస్తాన్ దోస్త్ ఇప్పుడు ఇండియా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాడు? ఈరోజు వీడియోలో టర్కీ పతనం, ఎర్డోగన్ చేసిన తప్పులు మరియు భారత్ తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక అసలు నిజాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం టర్కీ కథ మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచంలో భారత్ పవర్ ఏంటో చెప్పే స్టోరీ. ముందుగా టర్కీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూద్దాం. టర్కీ కరెన్సీ లీరా విలువ పాతాళానికి పడిపోయింది. $1 ఇప్పుడు 35 లీరాల రికార్డు స్థాయికి పతనమైంది. మనం బజార్లో ₹100 కొనే వస్తువు రేపు ₹180 అయితే ఎలా ఉంటుంది? టర్కీలో అదే జరుగుతోంది. ద్రవ్యోల్బణం 78% దాటిపోయింది. సామాన్యుడికి బ్రెడ్ కొనడం కూడా కష్టమైపోయింది. ప్రభుత్వ గోదాములు ఖాళీ అవుతున్నాయి. ఇంకొన్ని నెలలు గడిస్తే వేలాది టన్నుల ఆహార ధాన్యాలు లేక దేశం ఆకలి కేకలతో నిండిపోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడు యూరప్ మరియు ఆసియా మధ్య వ్యాపార వారధిగా వెలిగిన టర్కీ ఈరోజు ఎందుకు ఇలా భిక్షమెత్తుకునే స్థాయికి వచ్చింది? దీనికి కారణం ఒక ఎర్డోగన్ మాత్రమేనా? ఆర్థిక నిపుణుల ప్రకారం టర్కీ పతనానికి ప్రధాన కారణం అధ్యక్షుడు ఎర్డోగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు. వడ్డీ రేట్ల సిద్ధాంతం. ప్రపంచంలో ఎక్కడైనా ద్రవ్యోల్బణం పెరిగితే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. కానీ ఎర్డోగన్ మాత్రం వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుంది అనే ఒక వింత సిద్ధాంతాన్ని నమ్మి రేట్లని కృత్రిమంగా తగ్గించారు. దీనివల్ల ఇన్వెస్టర్లు పారిపోయారు. అనవసరపు జోక్యం. సెంట్రల్ బ్యాంకు గవర్నర్స్ని ఇష్టమొచ్చినట్టు మార్చేయడం, ఆర్థిక విధానాల్లో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్ల విదేశీ కంపెనీలకు టర్కీపై నమ్మకం పోయింది. రక్షణ ఖర్చు. తినడానికి తిండి లేకపోయినా S-400 మిసైల్స్ కొనడం, డ్రోన్ల తయారీ అంటూ రక్షణ రంగంపై విపరీతంగా ఖర్చు చేశారు. ఇది దేశ ఖజానాను ఖాళీ చేసింది. ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. టర్కీ ఆర్థికంగానే కాదు, దౌత్యపరంగా కూడా ఒంటరైపోయింది. టర్కీ ఒకప్పుడు ముస్లిం దేశాలకి నాయకత్వం వహించాలని కలలు కంది. ఆ ఆశతో సౌదీ అరేబియా, UAE వంటి సంపన్న గల్ఫ్ దేశాల్ని విమర్శించింది. వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంది. దీని రిజల్ట్ ఇప్పుడు టర్కీ కష్టాల్లో ఉంటే సౌదీ మరియు UAE ముఖం చాటేశాయి. నువ్వు మాకు శత్రువువి, నీకు మేమెందుకు సాయం చేయాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. పోనీ పశ్చిమ దేశాలు సాయం చేస్తాయా అంటే అక్కడ కూడా ఎర్డోగన్ గొడవ పెట్టుకున్నారు. సిరియా యుద్ధం, గ్రీస్తో సముద్ర జలాల వివాదాలతో నాటో దేశాలకి టర్కీ ఒక తలనొప్పిగా మారింది. టర్కీ సంక్షోభానికి మరో పెద్ద దెబ్బ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. టర్కీకి కావాల్సిన గోధుమలు, బియ్యం చాలా వరకు ఉక్రెయిన్ మరియు రష్యా నుంచే వచ్చేవి. కానీ యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింది. సరుకు రావడం ఆగిపోయింది. సరే, పాకిస్తాన్ లేదా చైనా నుంచి తెచ్చుకోవచ్చు కదా. చైనా సరుకులు టర్కీ ప్రమాణాలకి సరిపోవడం లేదు. పైగా ఉయిఘర్ ముస్లింల విషయంలో చైనాకు టర్కీకి మధ్య గ్యాప్ ఉంది. పాకిస్తాన్ పరిస్థితి టర్కీ కంటే దారుణంగా ఉంది. వాళ్లే గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారు. ఇక టర్కీకి ఏం పెడతారు? పైగా పాక్ స్నేహం మాటలకే పరిమితం. మిగిలిన ఏకైక ఆప్షన్ భారత్. ప్రపంచంలోనే అత్యధిక ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేసే దేశం. నాణ్యతలో నంబర్ 1. రష్యాకు, అమెరికాకు, గల్ఫ్ దేశాలకి అందరికీ అన్నం పెడుతున్న దేశం భారత్. అందుకే టర్కీ ఆశలన్నీ ఇప్పుడు ఢిల్లీపైనే ఉన్నాయి. టర్కీ వాణిజ్య మంత్రిత్వ శాఖ భారత్కి 3 సార్లు లేఖ రాసింది. మా పరిస్థితి బాగాలేదు, అర్జెంటుగా గోధుమలు పంపండి అని. కానీ మోదీ ప్రభుత్వం ఆ లేఖల్ని పక్కన పడేసింది. ఒక్క షిప్పు కూడా కదలలేదు. దీనికి బలమైన కారణాలున్నాయి. 1. కశ్మీర్ పట్ల విషం. గత కొన్ని సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, UNలో గానీ, OICలో గానీ పాకిస్తాన్ తర్వాత భారత్ని ఎక్కువగా విమర్శించింది టర్కీనే. కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఎర్డోగన్ పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నారు. భారత్ పాలసీ సింపుల్: మా సార్వభౌమత్వాన్ని గౌరవించని దేశానికి మా ఆహారం అందదు. 2. పాకిస్తాన్ స్నేహం. టర్కీ పాకిస్తాన్ని తన సోదర దేశంగా భావిస్తుంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశాలతో స్నేహం చేస్తూ ఇప్పుడు ఆకలేసినప్పుడు భారత్ కావాలా? భారత వ్యూహాత్మక సహకారం
కేవలం మిత్రదేశాలకే ఉంటుంది. రష్యా, ఇస్రాయెల్, ఫ్రాన్స్, యుఏఈలకి భారత్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ టర్కీ ఆ లిస్టులో లేదు. 3. దేశీయ ఆహార భద్రత. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల భారత్లో కూడా వ్యవసాయం సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ముందుగా తన 140 కోట్ల మంది ప్రజల కడుపు నింపాలి. అందుకే ఎగుమతులపై కొన్ని ఆంక్షలున్నాయి. ఈ ఆంక్షల్ని సడలించి మరీ టర్కీకి సాయం చేయాల్సిన అవసరం భారత్కి కనిపించడం లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆహారం ఇప్పుడు కేవలం ఆకలి తీర్చే వస్తువు కాదు, ఇది ఒక వెపన్. దీన్నే ఫుడ్ డిప్లొమాసీ అంటారు. అమెరికా డాలర్తో పెత్తనం చెలాయిస్తే భారత్ ఆహారంతో ప్రపంచాన్ని శాసిస్తోంది. నిపుణుల ప్రకారం ఇది భారత్కు ఒక అవకాశం కూడా. ఒకవేళ భారత్ ఇప్పుడు టర్కీకి సాయం చేస్తే ఎర్డోగాన్ మనసు మారచ్చు, పాకిస్తాన్ వదిలేసి భారత్ వైపు రావచ్చు. కానీ అలా చేస్తే భారత్ బలహీనపడినట్టు అవుతుందా? మిమ్మల్ని ఎంత తిట్టినా మేము సాయం చేస్తాం అనే సంకేతం వెళ్తుందా? అందుకే భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. మానవత్వం ముఖ్యం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతకంటే ముఖ్యం అనే సిద్ధాంతంతో వెళుతోంది. టర్కీ దగ్గర సమయం లేదు. రాబోయే 2-3 నెలల్లో ధాన్యం అందకపోతే అక్కడ అల్లర్లు జరగచ్చు, ఫ్యాక్టరీలు మూతపడచ్చు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, గ్యాస్ ధరలు పెరిగి పరిశ్రమలు కుదేలయ్యాయి. భారత్ 4వ లేఖ కోసం వేచి చూస్తుందా? లేక అకస్మాత్తుగా ఏదైనా మానవతా సాయం ప్రకటిస్తుందా? ఒకవేళ భారత్ సాయం చేసినా అది షరతులతో కూడిన సాయం అయ్యే అవకాశమే ఎక్కువ. అంటే ఇకనైనా కశ్మీర్ విషయంలో నోరు మూసుకో అని చెప్పకనే చెప్పడం. ఫ్రెండ్స్, టర్కీ పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి ఆహార సంక్షోభం ఒకటే కారణం కాదు. టర్కీ ఆర్థిక వ్యవస్థకు 2 కళ్ళు. 1 పర్యాటకం, 2 తయారీ రంగం. ఇప్పుడు ఈ 2 దెబ్బతిన్నాయి. ఒకప్పుడు యూరోపియన్లకు, రష్యన్లకు టర్కీ అంటే స్వర్గం. కానీ ఇప్పుడు అక్కడ పెరిగిన ధరలు, రాజకీయ అస్థిరత మరియు ఉగ్రవాద భయాల వల్ల టూరిస్టులు రావడమే మానేశారు. ఖాళీగా ఉన్న హోటళ్లు, బోసిపోయిన ఇస్తాంబుల్ వీధులు టర్కీ పతనాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. మరోవైపు రక్షణ రంగంలో టర్కీ అతి తెలివి ప్రదర్శించింది. నాటో సభ్యదేశమై ఉండి కూడా రష్యా నుంచి S-400 కొనుగోలు చేసింది. దీంతో అమెరికాకి కోపం వచ్చింది. ఫలితంగా అమెరికా టర్కీని F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రాం నుంచి గెంటేసింది. దీనివల్ల టర్కీకి బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. అటు అమెరికాకు దూరమై ఇటు రష్యాపై పూర్తిగా ఆధారపడలేక ఎటూ కాకుండా మిగిలిపోయింది. భారత్ ఈ విషయాలన్నీ గమనిస్తోంది. ఒక దేశం కేవలం మతం లేదా రాజకీయ అహంకారంతో నడిస్తే ఫలితం ఎలా ఉంటుందో టర్కీ ఒక ఉదాహరణ. అందుకే భారత విదేశాంగ శాఖ ఈ విషయంలో తొందరపడడం లేదు. టర్కీకి సాయం చేయడం అంటే పాముకి పాలు పోసి పెంచడమేనా అనే కోణంలో కూడా ఆలోచిస్తోంది. ఎందుకంటే రేపు టర్కీ ఆర్థికంగా కోలుకుంటే మళ్లీ అదే డ్రోన్లని పాకిస్తాన్కి ఇచ్చి భారత్ పైకి ఉసిగొలుపుతుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి భారత్ మౌనం వెనుకున్నది నిర్లక్ష్యం కాదు, దేశ భద్రత కోసం తీసుకున్న ఒక వ్యూహాత్మక జాగ్రత్త. అయితే భారత్ మాత్రం అన్ని ఆప్షన్స్ని గమనిస్తోంది. అయితే టర్కీ మాత్రం మారే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారత్ కోసం పాక్ని వదులుకుంటుందా అనేది అనుమానమే. అందుకే టర్కీ లెటర్స్ని భారత్ పక్కన పెట్టింది. ఒకవేళ కండిషన్స్తో వెళితే టర్కీ ఒప్పుకుంటే పాక్కి గట్టి దెబ్బే అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో నీతి ఏంటంటే, మనం బాగున్నప్పుడు ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది మన ప్రవర్తనే. ఎర్డోగన్ చేసిన రాజకీయ తప్పులకి ఈరోజు సామాన్య టర్కీ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ పవర్. మనల్ని గౌరవించే వారికి మన స్నేహాస్తం ఎప్పుడూ ఉంటుంది, కానీ మనల్ని ద్వేషించే వారికి మన మౌనమే సమాధానం. ఈ విషయంలో మీరేమంటారు? భారత్ మానవత్వంతో టర్కీకి గోధుమలు పంపాలా, లేక కశ్మీర్ విషయంలో మిమ్మల్ని వ్యతిరేకించినందుకు మీకు బుద్ధి రావాలి అని కఠినంగా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ పవర్ ఏంటో అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జియో పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.